కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము 3వ శ్లోకము. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. తాత్పర్యం: మహాబాహో అర్జున, ఎవ్వరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి విముక్తుడగును. వివరణ: కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, నువ్వు సన్యాస యోగం, సన్యాసి గురించి అడుగుతున్నావు కదా. సన్యాసి అంటే చేతిలో కమండలం పట్టుకొని కాషాయ వస్త్రాల వేషాభూషాలు కలిగిన వ్యక్తి కాదు. సన్యాసం అనేది మనస్సు యొక్క అంతరంగిక స్థితి. అది బాహ్యమైన చిత్రణకు అతీతమైన స్థితి. ముందున 12వ అధ్యాయంలో స్వామి తనకి ఇష్టులు ఎవరు అనే విషయంలో చెప్పిన గుణాలు అద్వేష్ట అంటే ద్వేషము లేని స్థితి. సన్యాసికి ఉండే మొదటి లక్షణం రాగద్వేషాలు లేకుండా ఉండడం. అది కేవలం ద్వేషించకపోవడం మాత్రమే కాదు, ఆ ఆలోచన యొక్క స్పర్శ కూడా మనస్సుకి తగలకపోవడం. దీనితో పాటు సన్యాసి తన కోసం ఏమీ కోరుకోడు, ఎటువంటి దాని మీద ఆసక్తుడవ్వడు. తన హితం కాక అన్ని భూతములు, సమస్త జీవజాలం యొక్క హితాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అటువంటి నిత్య సన్యాసి ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మాన అపమానాలు, శీతలము ఉష్ణము వంటి అన్నిటికీ అతీతుడుగా స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. అటువంటి సన్యాసి కోరికలు, ఆపేక్షలు, కాంక్షలు మొదలగు వాటిని త్యజిస్తాడు. ఎలా అంటే ఒక చెట్టు మగ్గిన పండ్లను ఎలా వదిలివేస్తుందో అలాగా. అటువంటి సన్యాసి బాహ్య వేషభూషలు ఎలా ఉన్నా కూడా ఆంతరింగకంగా నిజమైన సన్యాసి అవుతాడు.